హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. సో నేను ఈ మధ్యలో అన్ని ఫుడ్ రెసిపీస్ పెడుతున్నాను. 9 మంత్స్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా. సో బేబీస్కి ఎలా డిఫరెంట్ స్టైల్లో ఫుడ్స్ పెట్టాలి, ఒకటే రొటీన్ కాకుండా ఏం పెట్టాలని చూపిస్తున్నాను అనమాట. ఇది రివాన్స్కి నేను ఉప్మా చేస్తున్నాను. డైలీ ఫుడ్ రైస్ అని కాకుండా ఇలా ఉప్మా కూడా చేయొచ్చు. సో నేనైతే గోధుమ రవ్వ ఉప్మా యూజ్ చేస్తున్నాను. మీరు సన్న రవ్వ లైక్ వైట్ కలర్ది ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కొద్దిగా ఘీ వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను, పక్కకు తీసి పెట్టుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో జీలకర్ర వేసేసాను అండ్ ఆనియన్ కూడా వేసి లైట్గా ఫ్రై చేస్తున్నాను. సో చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే బెటర్, ఎందుకంటే మనం లైట్గా ఆయిల్ వేస్తాము. ఇంకోటి మాడకుండా ఉంటే చాలా మంచిది. మీరు వెజిటేబుల్స్ క్యారెట్ అయినా వేసుకోవచ్చు. నేను ఆలు వేసుకున్నాను, టమాటో, కరివేపాకు, ఆనియన్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర నేను వేయలేదు ఇక్కడ. లాస్ట్లో ఎండింగ్ వాటర్ మసిలే టైంలో వేస్తే బెటర్ అనమాట కొత్తిమీర. ఆ తర్వాత కొద్దిగా ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయగానే మారుతుంది కాబట్టి అది కొద్దిగా ఇట్లా మిక్స్ చేసి వాటర్ పోసుకోండి. ఏదైనా ఫుడ్ వాళ్ళకి మెత్తగా సాఫ్ట్ కావాలి కాబట్టి వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూసుకోవాలన్నమాట. దీనికి కూడా నేను వాటర్ క్వాంటిటీ ఎక్కువనే పెట్టుకుంటున్నాను. వాటర్ పోసుకున్నాక కొద్దిగా పసుపు అండ్ సాల్ట్ వేసాను. పక్కకి పల్లీలు ఏంటంటే డైరెక్ట్ అలా వేస్తే వాళ్ళకి తినలేరు కదా, సో అందుకే ఇలా దంచుతున్నాను. చిన్న స్మాష్ చేసుకొని పౌడర్ అవుతుంది కదా, ఆ పౌడర్ని అందులో వేస్తే ఏంటంటే అట్లీస్ట్ ఫ్లేవర్ వస్తుంది, పల్లి ఫ్లేవర్ కూడా. అండ్ పల్లీలు కూడా పిల్లలకి చాలా హెల్తీ అండ్ వెయిట్ గెయిన్ అవుతారు కదా, సో నేను అందుకే అప్పుడప్పుడు పల్లీలు కూడా యూజ్ చేస్తాను వానికి. ఇలా మొత్తము పౌడర్ చేసుకున్నాక ఆ వాటర్లో వేసేసుకున్నాను మరుగుతున్నప్పుడు. ఆ తర్వాత అవి కొద్దిగా వాటర్ మరిగాక అందులో ఉప్మా రవ్వ వేసేసుకున్నాను, ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వ. మెల్లిగా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని విజిల్ పెట్టేసేయాలి. విజిల్ ఏంటంటే ఓ 3 విజిల్స్ లో ఫ్లేమ్లో వస్తే సరిపోతుంది, 3 అన్న 2 అన్న. ఆ తర్వాత ఇలా మెత్తగా కుక్ అవుతుందన్నమాట. సో ఇది టేస్టీ అండ్ హెల్దీ, పిల్లలకు చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.